నమస్తే. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం ఫైనల్లీ ట్యాంక్ బండ్ పైన వచ్చేసింది. ఇక రైట్ ఇక గౌడ సామాజిక వర్గం సంబంధించి నాయకులు ఏం మాట్లాడారు, ఏం కోరుకున్నారు, ఇక అన్నీ అయిపోయినాయి. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోరుకున్న రాజ్యం వచ్చేసింది. ఇక ఆయన విగ్రహం వచ్చిందంటే ఇక కథ ఇక మొత్తం వచ్చేసింది అనే ఫీలింగ్ లో నిన్న గౌడన్నలు కనిపించింది. సో ఇదే గౌడన్నలకు వ్యతిరేకంగానో లేకపోతే పర్టికులర్ దీన్ని ఇవ్వాలి అని చెప్పేసి ఒక ఆది వీడియో. అంటే మనం ఏం నేర్చుకోవాలి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం నుంచి, ఆయన చేసిన పోరాటం నుంచి మనం గౌడన్నలుగా మనం ఏం నేర్చుకోవాలని చెప్పేసి ఒకసారి మీకు చెప్పే ప్రయత్నమే ఈ వీడియోలో నేను చేస్తాను. సో మనం ఏం కోరుకున్నాం, సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం రావాలి అని చెప్పేసి అనుకున్నాం. చలో వచ్చేసింది. సో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఏమనుకున్నారు, సో బాంచన్గిరి వద్దు, మా రాజ్యం మేమెళ్తామని చెప్పేసి గోల్కొండ కోట పైన తను మన వందే మాత్రం గీతాన్ని ఆలపిస్తూ మన త్రివర్ణ పతాకాన్ని ఎగరేసారు. అంటే ఒక్కోళ్ళ దగ్గర ఒకవేళ మోసేతి నీళ్ళు దాగం మేము, ఒకళ్ళ దగ్గర బానిసగా ఉండమని చెప్పేసి తను పోరాడి అమరుడైన. సో మనం ఇప్పుడు ఏం చేస్తాం, నిన్న ట్యాంక్ బండ్ వేదికగా రేవంత్ రెడ్డి వచ్చారు, మాట్లాడి ఆ ప్రసంగం ఈ ప్రసంగం ఇచ్చేసారు. సో అంతా మాట్లాడి ఇది అది చేస్తాం ఇది చేస్తాం చెప్పి చాలా మాట్లాడారు. సో లాస్ట్కి ఏమన్నారు, లేక గౌడన్లకి మేము వాళ్ళకి సంబంధించి ఒక పెన్షన్ ఇస్తామని చెప్పారు. ఎవరైతే గౌడన్లలో నేత గీత కార్మికులు ఉంటారో వాళ్ళందరూ కూడా సో ఆర్థిక సాయం కింద పెన్షన్ ఇస్తామని చెప్పి దానికి సంబంధించి రూల్స్ రెగ్యులేషన్ అవన్నీ కూడా తయారు చేస్తాం, అవసరమైతే వాళ్ళందరూ కూడా ఇస్తామని చెప్పారు. ఓకే, మనకి పెన్షన్లు కావాలా, గౌడన్నలకి సో గీత నేత కార్మికులందరూ కూడా పెన్షన్లు కావాలా, మనకి రాజ్యాధికారం కావాలా, సర్దార్ సర్వాయి పాపన్న కూడా మనకు రాజ్యాధికార దిశగా పోవాలని చెప్పిరా, లేకుంటే ఒకే సామాజిక వర్గానికి లేకుంటే ఒకే కులానికి సో వాళ్ళు రాజ్యం వెళ్తుంటే వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి పాపన్న కూడా కోరిరా, మా రాజ్యం మాకు కావాలి మేము వెళ్ళాలని చెప్పేసి వారు అనుకున్నారా, లేకుంటే ఎవరైనా సరే రాజ్యం వెళ్తే ఒకే వర్గానికి సంబంధించి లేకుంటే అగ్రవర్ణ కులాలే రాజ్యం వెళ్తే వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకుంటూ ఉండాలి అని చెప్పేసి పాపన్న కూడా కోరుకున్నారా అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. సో నిన్న మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గారు సో కుల వృత్తులు కొనసాగించాలి, దాంతోపాటు చదువులు కూడా చదివించాలి, చదివే మనల్ని మారుస్తుంది అని చెప్పేసి చెప్పారు. దానికి మేము అగ్రీ చేస్తున్నాం. సో దాని వల్ల ఓకే మా గౌడన్నలు కుల వృత్తి కొనసాగిస్తారు, సో దాని తర్వాత మా పిల్లలకు చదువు చదివిస్తాం. కానీ చదువు చదివించాలంటే స్కూల్స్ ఎక్కడ ఉన్నాయి, సో ప్రాపర్ స్కూల్స్ ఏడున్నాయి, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏడుంది, విద్యలో మాకు పెట్టే బడ్జెట్ ఎంత, మా గౌడన్లకు మేము చెట్లు ఎక్కి సో కళ్ళు గీస్తే అంతగానో మేము మరీ ప్రైవేట్ స్కూల్లో పంపించేంత పైసలు అయితే రావు. సో గదే ఏడున్న బతుకులు మా ఆడనే ఉంటాయి, ఏడున్నకుంటే ఆడనే ఉంటుంది మా ఇంట్లో. సో మీరు వచ్చి చదివియండి అని అంటే చదివిద్దామని చెప్పి గవర్నమెంట్ స్కూల్లో పంపిస్తే గవర్నమెంట్ స్కూల్ పరిస్థితి ఎట్లుంది, ఏ విధంగా ఉంది. సో ఆ చదువులు మాకు చదివిపోతాయా, మీ పిల్లలేమో మన కేటీఆర్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి అంతమంది ఇంకోలు మాట్లాడతారు, మీ పిల్లలేమో అమెరికాలో ఆక్స్ఫర్డ్ హార్వర్డ్లలో చదవాలి, మేమేమో స్కూల్కి టైంకి రాని సార్లు ఉండే స్కూళ్ళలో మేము చదవాలి, స్కూళ్ళలో సక్క వాష్రూమ్ లేని స్కూళ్ళలో మేము చదవాలి, స్కూళ్ళలో సక్క చదువు చెప్పని స్కూళ్ళలో మేము చదవాలి. మీ పిల్లలేమో ప్రౌడ్గా చెప్తారు ఇండియాలో ఎడ్యుకేషన్ బాగాలేదు ఏడో చదువుతామని చెప్పేసి వాళ్ళు చెప్పి ఫారెన్లో పోతే వాళ్ళకి ఫారెన్లో చదివిస్తారు. మాకేమో గదే 1000 రూపాయలు 2000 పెన్షన్ ఇచ్చి సో మీరు ఇంతేరా బాబు మీ బతుకులు ఇంతే అని చెప్పేసి అవసరమైతే మరో 10 ఏళ్ళు కూడా మేము రేవంత్ రెడ్డినే సీఎం చేస్తాం. గిందుక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గిందుక మనని కొట్లాడి అంత మన ఆత్మ త్యాగం చేసింది గిందుక మనకి, మన రాజ్యం మనమే ఎరుకోవాలి, బహుజన రాజ్యం రావాలని చెప్పేసి కోరుకున్న పాపన్న గౌడ ఆశయాలని మనం ఏం చేస్తున్నాం. మరి ఇంకో కులంకి పోయి ఇంకో కులంకి అవసరమైతే ఈయనకి ఇంకో 5 ఏళ్ళు ఇంకో 10 ఏళ్ళు ఈయన సీఎం ఉంటాడు, దానికి మా గౌడన్లో కంప్లీట్ మద్దతు ఉంటుంది అని చెప్పి వీళ్ళు మన కుల పెద్దలు గిట్లా మాట్లాడతారు. మనం ఎందుకు రాజ్యమేలము, అత్యంత జనాభా ఉన్నది కదా మనది, అంతకింత డిసైడింగ్ ఫ్యాక్టర్లు ఉంది కదా మన జనాభా, మన ఓట్లు మనం వేసుకొని మనం ఎందుకు గెలిపించుకోమని చెప్పేసి కదా మనకు మాట్లాడాలి. ఆ విధంగా కదా మనల్ని దిశానిర్దేశం చేయాలి మన గౌడ పెద్దలు. ఏం చేస్తున్నారు, ఒక విగ్రహం పెట్టి ఇక అయిపోయింది కథ, విగ్రహం పెట్టి ఇక ఆశయాలను సాధిస్తాం, ఇవ ఆశయాలు పాపన్న గౌడ్ ఆశ మీద ఒకే ఒక్క సామాజిక వర్గానికి సో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి, వాళ్ళని గెలిపించాలి, ఆ కళలు కన్నా ఆశయాలు ఇవి. అందుకోసం మన కోసం ప్రాణత్యాగం చేసింది. మహేష్ కుమార్ గౌడ్ గారు మాట్లాడితే ఏమన్నారు, సో రేవంత్ రెడ్డి గౌడ్ ఏందన్నా, సో రేవంత్ రెడ్డి గౌడ్ ఎట్లయింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గతంలో ఒక నానుడు ఉండేది, పుడితే రాజయ్య పుట్టాలి లేకుంటే గౌడై పుట్టాలని. మేము చాలా గర్విస్తా ఉన్నాం, గౌడ కులంలో పుట్టినందుకు గర్విస్తా ఉన్నాను. ఏ గ్రామానికి వెళ్ళినా రాజు ఎలా మాట సాగుద్దో అలా గౌడ్లది కూడా మాట సాగుద్ది. ఈ రాష్ట్రంలో గౌడ్లు ప్రధాన భూమిక పోషించేందుకు ముందున్నారు. మీరు రేవంత్ గౌడ్గా మా సోదరునిగా మా గండగా ఉంటే వచ్చేసారి కాదు మా గౌడ్లు తలుచుకుంటే మరో 5 సార్లు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ మాట రేవంత్ రెడ్డి అంటారా, ఎవరైనా అంటారా? మేము రేవంత్ రెడ్డి గౌడ్ ఎట్లా యాక్సెప్ట్ చేస్తారా? ఆ సామాజిక వర్గం సంబంధించి వాళ్ళని మన ఇంట్లో రానిస్తాం, మనం పోయి వాళ్ళ ఇంట్లో తినడానికి కూర్చోడానికి ఉండడానికి యాక్సెప్ట్ చేస్తారా? వాళ్ళు గౌడ్ ఎట్లా అవుతారు? మన ఆత్మగౌరవం ఎట్లా పెడతాం మనం ఇంకోళ్ళ దగ్గర? పేరు ఎట్లా చేంజ్ చేస్తాం? అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్కి డిఎస్ లెక్క, నాకేమో మహేష్ కుమార్ గౌడ్ లెక్క అని చెప్పేసి మాట్లాడారు. సో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దాన్ని హర్షం వ్యక్తం చేస్తూ సో నెక్స్ట్ అధికారం మీరే ఉంటారు, మీ నెక్స్ట్ సీఎం కూడా మీరే ఉంటారు అన్నట్టు మాట్లాడారు. అంటే మీరు గారా సీఎం? మనకు వద్దా భోజన రాజ్యాధికారం? వద్దా? ఒక గౌడ సామాజిక వర్గం నుంచో, ఇంకో ముదిరా సామాజిక వర్గం నుంచో, లేకుంటే ఇంకో మాదిగ సామాజిక వర్గం నుంచో, ఇంకో మాల సామాజిక వర్గం నుంచో, ఇంకో బంజారా సామాజిక వర్గం నుంచో, ఆదివాసీ సామాజిక వర్గం నుంచో
వాళ్ళ వద్ద ఇంకా వద్దా అసలు మనం అవ్వద్దా సీఎంలో అవ్వద్దా మనం రాజ్యం మేలొద్దా ఎవరో ఒక అగ్రవర్ణ కులాలు వస్తారు అంబేద్కర్ విగ్రహం పెట్టిరని చెప్పి ఇక మన కుల పెద్దలు ఏం చెప్తారు అంబేద్కర్ విగ్రహం పెట్టాను మన ఆత్మగౌరవం విగ్రహం పెట్టి చలో రైట్ మనం అందరం కలిసి ఇలా గుద్దు రోడ్లు ఈయన గెలిపించారు మళ్ళీ మన తలకాయ మీద ఎక్కించుకోరని చెప్పి మనం మాట్లాడుతాం ఇదా అంబేద్కర్ ఆశయాలు గివా ఏమన్నారు అంబేద్కర్ గారు ఏమన్నారు మన అధికారం మన చేతులు ఉన్నప్పుడు మనం రాజ్యాధికారం రాజ్యం మేలే పదవులో మనం ఉన్నప్పుడు మన బతుకులు మారుతాయని చెప్పి చెప్పారు సో ఎవరో వెళ్తుంటే వానికి ఓట్లేమని చెప్పాలి అంబేద్కర్ గారు పాపన్న గౌడ్ విగ్రహం పెట్టి రైట్ ఇక నెక్స్ట్ మళ్ళీ నువ్వే సీఎం 5 ఏళ్ళకు మనం ఎప్పుడు అవుతాం మళ్ళీ ఎన్నొద్దులు ఇట్లా ఊడిగం చేసుకుంటూ పోతాం ఎన్నొద్దులు ఒక కులానికి సంబంధించి ఒక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఎన్నొద్దులు మనం ఓట్లు ఇస్తాం మారాలి కదా చేంజ్ అవ్వాలి కదా ఇంకెప్పుడు సో మీరు వచ్చి వీరు విగ్రహం పెడితే చాలు విగ్రహం పెడితే ఆ రోజే ఏదైనా సరే వాళ్ళ ఆశయాలు కలలు కనాలి ఆశయాలు సాధించాలి ఆ రోజే పాపన్న కూడా కలలు కన్న ఆశయాల్ని సాధిద్దాం ఆయన ఏం కలలు కన్నారు ఏం సాధిద్దాం అన్నారు మీరేం చేస్తున్నారు ఎటువైపు తీసుకుపోతారు ఆ సామాజిక వర్గానికి సంబంధించి పెద్దలుగా మీరు ఉన్నారు కదా ఎటువైపు కొండపోతారు ఏ ఒక్కరు అంటలేదు మా సామాజిక రేపు అవసరమైతే మేమే సీఎం అవుతాం అవసరమైతే మా రాజ్యాన్ని మేమే వెళ్తామని చెప్పి ఎందుకు మాట్లాడలేకపోతారు ఎందుకు భయపడుతున్నారు సో మనం ఓకే పాపన్న కూడా కలలు కన్న సమాజం పాపన్న కూడా ఆశయాలని ఓకే మనం యాక్సెప్ట్ చేస్తాం సాధిద్దాం సో ఆ విధంగా పని చేద్దాం వాళ్ళు ఏం ఆశలు ఏం కన్నారు వాళ్ళ ఆశలు ఏంది మన అధికారం మన రాజ్యం మన అధికారం మనం ఏం చేస్తున్నాం ఒక విగ్రహం పెడితే కదా వాళ్ళకి వత్తాసు పడతాయి ఒక మనకు సంబంధించి ఒక పెన్షన్ ఇస్తే వాళ్ళకి వత్తాసు పడుతుంది ఇంకెన్నొద్దులు ఈ పెన్షన్ల మీద ఇంకెన్నొద్దులు బతకాలి మనము ఇంకెన్నొద్దులు చెట్లకి సావాలి ఇంకెన్నొద్దులు చెట్ల మీద కింద పడి నడుములు కార్లు గీర్లు అవన్నీ ఇరగొట్టుకొని ఆ పెన్షన్ల మీద ఇంకెన్నొద్దులు బతకాలి సో ఇదే చెప్తారు వాళ్ళు ఇదే మీ కుల వృత్తులు మానకూరు అని చెప్పి చెప్తారు సరే రైట్ మానం సో కుల వృత్తులకు సంబంధించి మాకు ప్రాధాన్యత ఇస్తారా మనకేంటని ఇస్తారా మన గౌరవం ఇస్తారు ఏంటైనా గౌరవం ఇస్తారా ఇప్పుడు ఎవరు అత్యంత మనం కళ్ళు గీత కార్మికులం ఉన్నాం సో ఎంత ఎక్కువ మన గవర్నర్లు ఆ పనులు చేసుకుంటే ఎంతమంది కోటీశ్వర్లు అయ్యారు చెప్పారు ఎంతమంది ఒక హై లెవెల్ పొజిషన్ లో ఉన్నారు చెప్పి ఆ చెట్లు ఎక్కే వాళ్ళు కుల వృత్తులు మానొద్దని అంటారు వీళ్ళు మంచిగా అంటారు మానొద్దని సో మనం రేవంత్ రెడ్డి చెప్పిండిగా మానొద్దని చెప్పి మనం అనుకుంటాం ఓకే ఫైన్ సో మనం బతుకులు మారుతున్నాయి మళ్ళీ సరే లేదు కుల వృత్తులు బతికిద్దాం అని చెప్పి సరే బతికిద్దాం దాంతో పాటు చదువు కావాలిగా మనకి మరి చదువు కూడా మనకి మంచి ప్రాపర్ చదువు ఇస్తురా ఎందుకు అడగలేకపోతున్నాం మనం మాకు మీరు విగ్రహాలు పెట్టుర్రి ఓకే పెట్టాల్సిందే కాబట్టి పెట్టుర్రి కానీ దాంతో పాటు మాకు రాజ్యాధికారం కావాలని చెప్పి ఎందుకు అడగలేకపోతున్నాం మనం అది నా బాధ సో అది అడగండి అని చెప్పి నేను చెప్తున్నా ఈ వీడియో వేదికగా సో మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గౌడ్ అని చెప్పేసి అన్నారు సరే ఓకే ఫైన్ మరి ఎందుకు సీఎం మీకు అవసరమైతే ఇంకో 5 ఏళ్ళు వీలే సీఎం ఉంటారని మనం ఎందుకు అట్లా చెప్తున్నాం మనం ఎందుకు కావద్దు సీఎం 90% ఉన్న జనాభా మనది బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ అందరు కలిసి 90% ఉన్న జనాభా మనది 90% ఓట్లు వేసే జనాభా మనది సో 10% ఉన్న వాళ్ళకే మనం ఎందుకు గెలిపిస్తున్నాం అని చెప్పేసి ఒకసారి ఆలోచించాలి గౌడన్న ప్రాణంతో చెలగాటమే ముంతేడు కళ్ళు కోసం ఎంతటి త్యాగాన్ని కొడిగడుతవే థ్యాంక్ యూ వెరీ మచ్ బుర్ర సతీష్ గారు అన్న కళాకారులు అన్న మన సర్వాయి పాపన్న పాటలో అన్న రాసిన 2 లైన్లు అందరూ గుర్తుపెట్టుకోవాలన్నా రాజనీతి తెలిసినోడ సర్వాయి